రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 2 రోజుల నుంచి 1-2 రోజుల నుంచి ఓ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఏందయ్యా అంటే ప్రైవేటు దవాఖానకు సంబంధించి దాంట్లో ఏది స్కానింగ్ సెంటర్ పెట్టిరు, దానికి అనుమతులు లేవు అని చెప్పేసి డిఎంహెచ్ఓ గారు ఆకస్మిక తనిఖీలు చేసిరట. ఆ ఆకస్మిక తనిఖీలలో అక్కడ ఏదో చిన్న గలాట జరిగింది. ఆ గలాట ఎక్కడి దాకా దారితీసింది, ఎట్లాంటి అంశాలు ముందుకు వచ్చినాయి, అసలు ఏంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు దవాఖానాలలో జరుగుతున్న పరిస్థితులు, ఇవన్నీ పక్కన పెడితే ఈ మన ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఇదే అంశం పైన ఓ వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ప్రైవేటు వైద్యులు వర్సెస్ డిఎంహెచ్ఓ, ఆసుపత్రి ఉద్యోగిపై దౌర్జన్యం చేసిన డిఎంహెచ్ఓ పై కేసు, విధులకు ఆటంకం కలిగించారని డిఎంహెచ్ఓ ఫిర్యాదు, వైద్యులు కాంగ్రెస్ నాయకుడి పైన కేసు. ఇక మంచిగా ఉన్నది గమ్మత్తు ఏందట అంటే అక్కడ అనుమతులు లేకుండా స్కాన్ సెంటర్ నడుపుతారు అని చెప్పేసి ఆ మేడం వచ్చింది, బాగానే ఉంది. మరి అక్కడ ఏదో గలాట జరిగింది అని చెప్పేసి చూసినాం, అది బాగానే ఉన్నది. ఇక ఏం జరిగిందట అంటే ప్రైవేటు వైద్యులు అంటే గోదావరిఖని పట్టణంలో ఉన్న ఆ హాస్పిటల్కు సంబంధించిన వైద్యులు వర్సెస్ డిఎంహెచ్ఓ గారి మధ్య వాగ్వివాదం అనేది చెప్పుకోవాలి. ఏమైంది, ఒకరిపైన ఒకరు మేడము వీరిపైన ఎవరిపైన, ఒక కాంగ్రెస్ నాయకుడి పైన, అదే విధంగా వైద్యుల పైన, ఆ దవాఖానాలు నడిపిస్తున్న యాజమాన్య వైద్యుడి పైన, అదే విధంగా అక్కడికి వచ్చిన వైద్యుల పైన, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన మేడం ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదు చేసిరు. మేడం పైన వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు కూడా ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి మా యొక్క హాస్పిటల్ మా దవాఖాన సిబ్బంది పైన చేసుకున్నారు, అందుకనే మేము కూడా కేసు పెడుతున్నామని వాళ్ళు పెట్టిరు. ఇక వీళ్ళు కేసు పెట్టుకున్నారు. ఇదే గోదావరిఖని పట్టణంలోని ప్రైవేటు వైద్యుల వర్సెస్ మన డిఎంహెచ్ఓ గారు. ఏం జరుగుతుంది, అసలు ఎట్లా ఉంది, అంశం ఏందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏందట అంటే జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు డిఎంహెచ్ఓ మధ్య వివాదం ముదిరింది. ఆసుపత్రిలో తనిఖీల పేరిట డిఎంహెచ్ఓ వేధిస్తుందని, భారీగా అపరాధ రుసుములు విధిస్తుందని కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఆరోపిస్తున్నారు. గోదావరిఖనిలో కొన్ని రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిపై డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి జరిమానా విధించిన విషయంపై వైద్యులు ఎమ్మెల్యే గారిని కలిశారు. శనివారం గోదావరిఖని లక్ష్మీనగర్లోని మమతా హాస్పిటల్లో అన్రిజిస్టర్డ్ స్కానింగ్ యంత్రాన్ని వినియోగిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని డిఎంహెచ్ఓ అన్నప్రసన్న తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె చిప్పకుర్తి ఆనంద్ అనే వ్యక్తి కాలర్ పట్టుకొని లాక్కు వెళ్ళిందని, ఒక గది తాళం పగలగొట్టి సిబ్బందిపై దౌర్జన్యంగా పాల్పడిన వివాదానికి కారణమైంది. డిఎంహెచ్ఓ ఆసుపత్రిలో దౌర్జన్యానికి పాల్పడుతుందంటూ వైద్యులు ఆరోపించారు. ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్, మాజీ మేయర్ అనిల్ కుమార్, మరికొందరు డాక్టర్లు, మాజీ కార్పొరేటర్లు, మహంకాళి స్వామిలు ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఏం లేదయ్యా, మమతా హాస్పిటల్లో స్కాన్ యంత్రం ఉంది, దానికి అనుమతి లేదు అని చెప్పేసి మేడం తనిఖీకి వచ్చిందట. తనిఖీకి వచ్చింది, బాగానే ఉన్నది. మరి అక్కడ ఉన్న సిబ్బంది, మమతా హాస్పిటల్కి సంబంధించిన సిబ్బందిని మేడం అడిగిందట. మేడం అడిగితే మరి ఆయన ఏం చెప్పిండో మనకు తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఆ మేడము అన్నప్రసన్న మేడం డిఎంహెచ్ఓ గారు ఆ సిబ్బంది పైన చేసుకొని ఆ ఏదైతే యంత్రం ఉందో, ఆ స్కాన్ యంత్రం ఉందో, ఆ గది యొక్క తాళాన్ని పగలగొట్టి ఆ యంత్రాన్ని గురించి రెవెన్యూ శాఖను పిలిచి ఆ మేడము ఆ యంత్రాన్ని సీజ్ చేపించిన అంశం అయితే పూర్తి స్థాయిగా మనకు అర్థమైంది. ఇక ఏంది అంటే ఇక్కడ కాలర్ పట్టుకొని కొట్టింది మేడము, అందుకనే అని చెప్పేసి ఎవరెవరు వేరు, ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్ సారు డాక్టరు, మాజీ మేయర్ అనిల్ కుమార్ సార్ డాక్టరు, ఇక అదే విధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందులో ముఖ్యంగా మహంకాళి స్వామన్న పేరు రాసిరు, మహంకాళి స్వామన్న, వీరిపైన మేడం కేసు పెట్టి ఎవరికి 1 టౌన్లో ఫిర్యాదు చేసిండ్రు అని చెప్పేసి మేడం చెప్తున్నది. ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరినైతే మమ్మల్ని కొట్టిరు, మా ఆసుపత్రి పైన ఇట్లాంటి ఆకస్మిక తనిఖీలు చేసి మమ్మల్ని కొట్టాల్సిన అవసరం లేదు, తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు జరిమానాలు విధిస్తుండ్రు. గతంలో కూడా అనేక
అనేక సందర్భాలలో ప్రైవేట్ దవాఖానాల పైన జరిమానాలు విధించారు. మరి పూర్తిగా భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ ప్రైవేటు డాక్టర్లు అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని కలిసిరట. ఇక ఇప్పుడు కథ పోలీస్ స్టేషన్లో వచ్చి ఉన్నది. అది ప్రైవేటు దవాఖానాలకు సంబంధించిన కథ. అదే విధంగా డిఎంహెచ్ఓ గారి మధ్య ఏది తనిఖీల కథ అనేది పోలీస్ స్టేషన్ కు వచ్చి ఉన్నది అన్న ముచ్చట మనం అర్థం చేసుకోవాలి. వేచి చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ఎట్లాంటి అంశం జరుగుతుంది, దీంట్లో అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది పోలీస్ శాఖ వాళ్ళు నిర్ధారణ చేస్తారు. మనం చూడాలి. ఇదే వార్త కూడా మళ్ళీ మనం చూద్దాం. నిజంగా ఈ అంశం గురించి మనం ఎవరిని కలవాలి అనేది కూడా నాకు అర్థమైంది. వారిని కలిసి అడిగే ప్రయత్నం కూడా చేయాలి. ఈ సందర్భంగా వైద్యులకు డిఎంహెచ్ఓకు సిబ్బందిపై దౌర్జన్యం చేసిన విషయంపై వాగ్వివాదం జరిగింది. అనంతరం స్కానింగ్ యంత్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎంహెచ్ఓ పై 296/B 352 351 బిఎన్ఎస్ కేసు కింద నమోదైంది. ఈ ఘటన తర్వాత డిఎంహెచ్ఓ అన్నప్రసన్న శనివారం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆసుపత్రి నిర్వాహకుడు నాగిరెడ్డి, మాజీ మేయర్ అనిల్ కుమార్ సారు, ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్ సారు, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామితో పాటు మరో 20 మంది తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 4 పైన కేసు నమోదైంది. బిఎన్ఎస్ 318/4 132 292 351/2 రెడ్ విత్ 335 బిఎన్ఎస్ కేసుల కింద నమోదైంది. ఈ కౌంటర్ కేసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం ఎన్టీపీసీలో జిల్లా వైద్యాధికారుల పేర కొంతమంది డబ్బులు వసూలు చేసిన సంఘటనలు కూడా వివాదాన్ని రేపాయి. ప్రభుత్వ అధికారులు వైద్యులు సమన్వయంతో పనిచేసే ప్రజలకు సేవలు చేయాలి. ఈ వ్యవహారం ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దాలని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా వైద్యులు అదే విధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా మంచిదే. వైద్యులైనా ఎవరైనా ప్రజా సేవలు చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వైద్యులు కావాలి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు నిజంగా కనిపించే దేవుళ్ళనే వైద్యులు అంటారు. ఈ వైద్యుల సమస్యలైనా కావచ్చు, అటు అధికారుల సమస్యలైనా ఏదైనా కూడా ఓ ఉన్నత అధికారో లేదంటే ఎవరో ఒకరు కూర్చోబెట్టి అసలు ఈ సమస్య ఏంది, నిజంగానే అక్కడ అనుమతి లేని యంత్రం ఉందా, అనుమతి లేని యంత్రం ఉంటే దానికి సంబంధించి ఎట్లాంటి వ్యవస్థను తీసుకురావాలి, మరి దానిపైన ఎట్లాంటి జరిమానా విధించాలి అంటే ప్రభుత్వ పర్టికులర్ వివరాలపైన జరిమానా విధించాలి. కానీ ఎవరికి నచ్చిన విధంగా అంటే అధికారికి నచ్చిన విధంగా అధికారి విధించడం అనేది తప్పంశం అవుతుంది. మరి అట్లా కాకుండా ప్రభుత్వానికి నిబంధనలకు లోబడి ప్రభుత్వ అధికారులు పనిచేయాలి. అదేవిధంగా ప్రైవేటు వైద్యులు కూడా మీరు దవాఖానాలు నడుపుతున్నారు, ప్రభుత్వాన్ని విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ ఖచ్చితంగా నియమ నిబంధనలని అనేది పాటిస్తూ మీరు మీ యొక్క దవాఖానాలను నడిపించాలి. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనేక రకాలుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సమస్యను సద్దుమణగాలి అంటే సమస్య ఏంటి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, జరిమానాల కోసమే సమస్యనా లేదంటే తనిఖీలు చేసినందుకు సమస్యనా? నిజమే కదా, తనిఖీలు చేస్తే తనిఖీలు చేయడానికి అధికారులు ఉన్నారు, తనిఖీలు చేయొద్దు అనడానికి ఇక్కడ అంశం లేదు. మరి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో జరిమానా విధిస్తున్నారా అంటే ఆ అంశం గురించి మాట్లాడండి. అంతేగాని ఇక అక్కడ స్కానింగ్ మిషన్ యంత్రం ఉంది అని చెప్తున్నారు, యంత్రం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి స్కాన్ యంత్రం పైన కూడా అది నిజంగా అనుమతులు ఉందా, అనుమతులు లేవా, లేకపోతే దానికి లేనప్పుడు ఎంతవరకు జరిమానా విధించాలో అంతవరకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది. ప్రైవేట్ వైద్యులు కూడా ఇట్లాంటి అంశాన్ని ఆలోచన చేయాలి. వైద్యులకు ఓపిక ఎక్కువ ఉండాలి. నిజంగానే వైద్యులకు, వైద్య అధికారులకు ఎవరికైనా కూడా ఓపిక ఉండాలి. నిజంగా కనిపించే దేవుళ్ళు ఎవరు అంటే వైద్యులనే చెప్పాలి. మనం ఏ రోగంతో పోయినా, అది ఎంత బాధలో పోయినా, ఏ పరిస్థితులలో పోయినా కూడా వైద్యులు అనేవారు మనకు ఒక ధైర్యాన్ని నింపుతారు. ఆ వైద్యులు అనేవాళ్ళు ఆ గాయాన్ని లేదంటే ఆ జ్వరాన్ని లేదంటే ఆ సమస్యను తగ్గించేదానికంటే ముందు వాళ్ళు చెప్పే ధైర్యంతోనే ఆ యొక్క రోగి అనేవాడు కొంత మేరకు మెరుగుపడతాడు. ఆ తర్వాత వాళ్ళు చేసే చికిత్స జరుగుతుంది. ఆ చికిత్సతోటి రోగి అనేవాడు అంటే బాగుపడే పరిస్థితులు కనబడతాయి. అంతేగాని నిజంగా మీకు మీరే ఎవరు ప్రైవేటు వైద్యులు డిఎంహెచ్ఓ మీ అధికారే. మీరు ఈరోజు గొడవ వేసుకున్నారు కావచ్చు, రేపు పొద్దున మీ అధికారే కదా, బయట అధికారి అయితే కాదు కదా. మీకు ప్రభుత్వానికైనా ప్రైవేటు దవాఖానలకైనా కూడా ఆమె అంటే ఆ డిఎంహెచ్ఓ గారు మీకు అధికారే.
మరి మీరే కేసులు పెట్టుకొని మీరే గలాటాలు చేసుకొని మీరే ఒకరి మీద ఒకరిని పెట్టుకొని అన్ని మీరే చేసుకుంటే మీరు ప్రజలకు ఏం సమస్య చెప్తారు? ప్రజలకు ఎట్లాంటి చికిత్స చేయబోతారు? వైద్యులు కూడా మరి అటు వైద్య అధికారి కూడా జిల్లా వైద్యాధికారి కూడా మీరు కూడా ఏం సమాధానం చెప్తారు? ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎట్లాంటి సమాధానం చెప్తారు? మేము వాళ్ళతో గొడవ చేసినామన్న అంశం చెప్తారా? లేదంటే ఇటు ప్రైవేటు వైద్యులు కూడా వచ్చిన వాళ్ళను తనిఖీలు చేయొద్దని చెప్పేసిన వాళ్ళు మేము ఎందుకు తనిఖీలు చేస్తాం? మేము ఇన్ని రోజుల నుంచి మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి దవాఖానాలు నడుపుతున్నారు. మీకు తెలుసు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఏముంటాయి, ఏ అంశం మీద దవాఖానాలు నడుస్తాయి, ఏ నియమ నిబంధన వాళ్ళపైన నడుస్తాయో మీకు తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మీరు ఎందుకు ఈ చిన్న అంశాలపైన పెద్ద పరిస్థితులను తీసుకురావాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీరు ఇట్లాంటి అంశాలను తీసుకురావడము ఇది పొరపాటైన అంశం అనేది చెప్పుకోవాలి. అటు ప్రైవేట్ వైద్యులైనా జిల్లా అధికారి వైద్య డిఎంహెచ్ఓ గారైనా ఎవరైనా కూడా సమన్వయ లోపం, ఇదంతా సమన్వయ లోపం వల్ల జరిగిందని చెప్పుకోవాలి. ఎవరైనా ఉన్నతాధికారులు జిల్లా అధికారి ఎవరు కలెక్టర్ సార్ అయినా ఇటు అడిషనల్ కలెక్టర్ అమ్మ ఉంది, అడిషనల్ కలెక్టర్ అమ్మ అన్నా లేదంటే స్థానిక ఎమ్మెల్యేనో స్థానిక ఎంపీనో జిల్లా మంత్రినో ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర కూర్చొని సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఒక జిల్లా అధికారి పైన కేసు పెడితే ప్రభుత్వం పైన కేసు పెట్టినట్టు అంటే ప్రభుత్వంలో పనిచేస్తుంది ఆమె, ప్రభుత్వ యంత్రాంగంలో ఒక వ్యక్తిరాలు, మరి ఆ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పైన మనం కేసు పెడితే మన ప్రభుత్వం పైన మనమే కేసు పెట్టుకున్నప్పుడు అదే విధంగా కనిపించేది దేవుళ్ళు వైద్యులు. నిజంగా ప్రైవేట్ వైద్యుల గవర్నమెంట్ వైద్యుల కాదు, వైద్యులు ఎవరైనా కూడా కనిపించే దేవుళ్ళు. మరి మీ పైన వాళ్ళు కేసులు పెట్టారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారి కూడా ఇక్కడ దీనికి పర్మిషన్ లేదు, అనుమతి లేదు, మేము దీని మీద జరిమానా విధిస్తున్నాం, ఇది మీరు చూడొచ్చు, మీరు ఇది లేకపోతే ఇంత పర్టికులర్ గా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది, నేను అంతే జరిమానా విధిస్తున్నా అని చెప్పేసి విధించవచ్చు. అంతేగాని ఒకరిపైన ఒకరు గలాట చేసుకోవడము, మీరే కూర్చొని గలాట చేసుకోవడము ఇది ప్రజలకు వేరే ఉద్దేశంలో అంటే ప్రజల యొక్క పరిస్థితుల్లో ఆలోచిస్తే అక్కడ చూస్తున్న ప్రజలు కావచ్చు, ఇప్పుడు ఈ వార్త చదివిన ప్రజలు ఎవరైనా కూడా ఉద్దేశము వారి పూర్వాపరాలను ఆలోచిస్తే వేరే ఆలోచనలో పోతుంటారు. అంటే వీళ్ళే సమన్వయం లేదు, మనకి ఎట్లాంటి వైద్యాన్ని అందించుతారు వీళ్ళు, మరి ప్రభుత్వ అధికారులు ఇట్లున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఇట్లున్నది అని చెప్పేసి అనుకుంటారు. అంతే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి ప్రజలకైతే దీనివల్ల ఒరిగేది ఏం లేదు. మీకు మీరే గలాట చేసుకున్నంత మాత్రాన ప్రజలకు ఒరిగేది లేదు, ఏం లేదు. కాకపోతే ప్రజలకు ఒకటి అనిపిస్తుంది, ఎట్లాంటి అంశం అనిపిస్తుంది, వైద్యాధికారులు కూడా తప్పు చేస్తున్నారు, వైద్యులు కూడా తప్పు చేస్తున్నారు అన్న అంశం అనేది కనబడుతుంది. మరి నిజంగానే తప్పు జరిగిందా లేదా అంశాలపైన పోలీస్ శాఖ వారు తనిఖీ చేస్తారు. చూడాలి ప్రజలారా, ఏమైనా కూడా ప్రైవేట్ వైద్యులు వర్సెస్ డిఎంహెచ్ఓ ఈ యొక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఎవరైనా కూడా ఇక్కడ నాయకులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక అక్కడ ఉన్న సందర్భాలలో ఏదైనా సర్దుమనించాలే మాట్లాడదామని వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సందర్భాలలో కూడా వెళ్ళిన వారిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా ఆ అంశాన్ని కూడా మనం అనుకోవచ్చు. చూద్దాం పూర్తి స్థాయిలో ఎట్లా ఉంటుందో. ఈ అంశం గురించి మనము ఆ వైద్యులతోటో లేదంటే ఆ నాయకులతోటో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజలారా ఈ యొక్క ప్రైవేట్ వైద్యులు వర్సెస్ డిఎంహెచ్ఓ అధికారి.